జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని 17, 18, 19 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 17వ శ్లోకం. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హాత్వాపి సైమాన్ లోకాన్న హంతి న నిబధ్యతే. దీని యొక్క భావము: అహంకారం చే ప్రభావితుడు కానివాడును, ఆసక్తిరహిత బుద్ధిని కలిగిన వాడు నాకు మానవుడు జగత్తునందు జనులను సంహరించినను సంహారమునర్చినట్లేయగును. అతడెన్నడును తన కర్మలచే బద్ధుడు కాడు. యుద్ధము చేయకూడదను కోరిక అహంకారం వలన కలుగుచున్నదని ఈ శ్లోకమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు చెప్పుచున్నాడు. అర్జునుడు తానే కర్తనని భావించెను, కాని బాహ్యాంతరములందు సూచనలొసగు భగవానుని గమనింపలేదు. కర్మనొనరుచుటకు ఒక దివ్య ప్రేరణము లేక అనుజ్ఞ ఒకటుండునని తెలియనిచో అతడు కర్మను ఎందుకు చేయవలను. కానీ కర్మ సాధనములను తనను కర్తగను పరమ పురుషుని దివ్య ప్రేరకునిగను ఎరిగినవాడు ఏ కార్యము చేసినను దోషరహితుడగును. అట్టివాడెన్నడును మోహమునకు గురికాడు. నేనే చేయుచున్నాను, నాదే బాధ్యత అనేది భావములు, అహంకారము, నాస్తికత్వము మరియు కృష్ణ చైతన్యము లేకపోవుట చేత కలుగుచుండును. పరమాత్ముని లేక దేవాది దేవుని నిర్దేశమును అనుసరించి వర్తించువాడు సంహార కార్యముననిచ్చినను సంహరింపని వాడయ్యగును. అట్టి సంహారం చే కలుగు ప్రతి క్రియ చేత అతడెన్నడును కలతనొందడు. ఒక యోధుడు తన పై అధికారి ఆజ్ఞను అనుసరించి వధించినచో అతడు అపరాధ దోషమునకు గురికాడు. కానీ సైనికుడు తన సొంత కారణము కొరకు ఎవరినైనాను చంపినచో అతడు న్యాయస్థాన తీర్పునకు గురి చేయబడును. ఇప్పుడు 18వ శ్లోకం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనడి మూడు అంశములు కర్మను ప్రేరేపించగా, ఇంద్రియములు, కార్యము, కర్తయనునవి కర్మ యొక్క మూడు అంశములయ్యున్నవి. ప్రతి దినము చేయవలసిన కర్మలకు జ్ఞానము, జ్ఞాన లక్ష్యము, జ్ఞాత అను మూడు అక్షములు ప్రేరణములయ్యున్నవి. కర్మనొనరించుటకు అవసరమగు కర్మ సాధనములు, కార్యము, కర్త ఎనునవి కార్యం నందలి ముఖ్య అంశములు. ఎవరిచే చేయబడినను ప్రతి కర్మనందు ఈ మూడు అంశములుండును. మానవుడు కార్యమును ప్రారంభించుటకు మునుపు దానికి కొంత ప్రేరణ అనగా ప్రోత్సాహము అవసరమగును. కార్యము సిద్ధించుటకు పూర్వమే ఊహింపబడు పరిష్కారము ఆ కర్మ యొక్క సూక్ష్మ రూపము. అటు పిమ్మట కార్యము ఆచరణ రూపమును పొందును. అనగా ఏదేని కర్మనారంభించుటకు మునుపు మానవుడు ఆలోచన, అనుభూతి, సంకల్పమును చేయవలసి వచ్చును. అది ఏ ప్రేరణ మనబడును. అట్టి ప్రేరణము శాస్త్రం నుండి లేక ఆధ్యాత్మికాచారుని నిర్దేశము నుండి లభించినను ఒకే రకముగా ఉండును. ఆ విధముగా ప్రేరణము మరియు కర్త ఉన్నప్పుడు వాస్తవమగు కర్మ ఇంద్రియ సహాయమున జరగబడును. ఇంద్రియములలో ముఖ్యమైన మనస్సు కూడా అందుకు సహకరించును. కర్మ యందలి వీటన్నింటి యొక్క సముదాయమే కర్మ సంశయమనబడును. ఇప్పుడు 19వ శ్లోకం. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. దీని యొక్క భావము: భౌతిక ప్రకృతి త్రిగుణముల భేదములను అనుసరించి జ్ఞానము, కర్మము, కర్తయనునవి మూడు రకములు. ఇక వానిని గురించి నా నుండి వినుము. చతుర్దశాధ్యాయమున భౌతిక ప్రకృతి త్రిగుణ భేదములు విస్తారముగా వివరింపబడినవి. ఆ అధ్యాయమున సత్వగుణము జ్ఞానప్రదమనియు, రజోగుణము భౌతిక భావ ప్రధానమనియు, తమోగుణము సోమరితనము మరియు మాంద్యములకు కారణభూతమనియు చెప్పబడినది. భౌతిక ప్రకృతి గుణములన్నీయు బంధకారణములే గాని ముక్తికి మూల కారణములు కావు. సత్వగుణమునందు కూడా మానవుడు బద్ధుడయ్యుండును. అట్టి వివిధ గుణములను అనుసరించి వివిధ జనులచే చేయబడు వివిధ రకాల పూజలు సప్తదశాధ్యాయమున వివరింపబడినవి. ఈ శ్లోకమున త్రిగుణములను అనుసరించి వివిధ రకాల జ్ఞానములను, కర్తలను, కర్మలను తాను వివరింపబోచున్నట్లు శ్రీకృష్ణ భగవానుడు తెలుపగోరుచున్నాడు అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.